వరంగల్లో పెట్రోల్ ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రవాణా వ్యవస్థతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగనుండడంతో సామాన్యుల పైన ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ప్రభావం చూపబోతున్నాయి. బంకుల్లో కూడా జనం రద్దీ తగ్గింది. మనం చూడవచ్చు హనుమకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. పెట్రోల్ ఇక్కడ సాధారణంగా ఈ బంకులో చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అండ్ సిఎన్జి ధరల పెరుగుదలతో సామాన్యులు పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా అనాసక్తి చూపుతూ ఉన్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సులతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలంగాణలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో సరైనటువంటి ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇటు లారీలు ట్రాన్స్పోర్ట్ మీద కూడా చాలా ప్రభావం చూపనుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఈ పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం సామాన్యుడి పైన ఎలా ప్రభావం చూపబోతుంది, ఏం చెప్తారు మీరు? ప్రధాని నరేంద్ర మోడీ తన వాహనాలను తగ్గించుకుంటూ ఇది వాళ్ళ రక్షణ సంబంధించింది కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు పిలుపునిచ్చిన సందర్భంగా, కానీ ఇరాన్ పైన అమెరికా దాడి చేసిన సందర్భంగా అలీనా విధానంలో మన దేశం సంబంధించిన మీరు విదేశాంగ విధానం మీద మీరు మాట్లాడకపోవడం, దాని ద్వారా యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా అమెరికా ద్వారా ఏది యుద్ధం చేయడం వల్ల చమురు ధరలు పెరగడం వల్ల తప్పని పరిస్థితిలో ఈడ మేము కేంద్ర ప్రభుత్వం పెంచడం జరుగుతుందని చెప్పడం, ఇది నరేంద్ర మోడీ వారి దౌర్భాగ్య పరిస్థితి, వారి నిర్లక్ష్య పరిస్థితి, వాళ్ళ మెదపలేని పరిస్థితి. ఒక ట్రంప్ అమెరికా అధ్యక్షుని ముందు ఏమి మాట్లాడలేని వ్యక్తిగా ఈరోజు మన భారతదేశం తాకట్టు పెట్టే పరిస్థితి ఉన్నదని చెప్పి మేము కోరుతాను. తప్పకుండా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, సిఎన్జి ధరలు తగ్గించాలి. ఇది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈరోజు రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇది మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇటు ఆటో వాళ్ళు కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లారీలు ఇట్లాంటి సరుకు రవాణా మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? సామాన్య మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడే ప్రమాదంలో నెట్టవేయబడ్డది. ఆ డీజిల్ రేట్లు పెరగడం ద్వారా ఆటో తోలుకునే కార్మికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్లకు 24 గంటలు తోలినా కూడా ఒక్కరోజు వేతనం సరిగ్గా వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో పట్ల ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళపైన ఒక శత్రువులాగా, పేదవాళ్ళు కూడా శత్రువులాగా వారి ఇబ్బంది రేట్లు పెంచే క్రమం కనబడతా ఉంది. మోడీ చేస్తున్నటువంటి ఈ విధానం ద్వారా చాలా ఇబ్బందులు పేద ప్రజలు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ పేద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలందరూ సమీకృతమై మీ ఆటలు సాగనివ్వమని చెప్పేసి ఈ పేద ప్రజల ద్వారా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది స్థానికుల అభిప్రాయం. మొత్తంగా పెట్రోల్ డీజిల్ ప్రభావంతోనైతే కొంత వ్యవస్థల మీద, సామాన్యుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ధరలు పెరుగుతాయన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ కారణంగా గ్రోసరీస్, ఆహార వస్తువుల ధరలు కూడా, ఆహార ఉత్పత్తులు కావచ్చు, కొన్ని ఆహార గ్రోసరీస్, ఇంట్లో సరుకులు కూడా వాటి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆందోళన అయితే సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.